హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఒకటి, ఎవరు కెప్టెన్ అయ్యారు, నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ న్యూస్ ఒకటి కన్ఫర్మ్ అయింది, ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు, నెక్స్ట్ వీక్ ఏం టాస్క్లు జరగబోతున్నాయి, నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్, ఇన్ని జరగబోతున్నాయి. ఇవన్నీ 7-8 నిమిషాల్లో అవగొట్టేస్తా, అట్లా ఉంటుంది మనతో. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో కెప్టెన్సీ అప్డేటు అది తిరిగి రాంగ్ అప్డేట్ వచ్చింది. అందరికీ రాంగ్ అప్డేట్ ఎందుకు వచ్చిందిరా అంటే, మీరు ఆల్రెడీ చూసుంటారు ఆదిరెడ్డి బ్రాడ్కాస్ట్లోనే ఎవరికైనా ఒకటే సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ విన్నర్ అని వచ్చిందంట. అది ఇప్పుడు నాకు చెప్పేటోడు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆయన మిగిలిన వాళ్ళు కనుక్కున్న కన్ఫ్యూజన్ అదే పవన్. సో అక్కడ పవన్ అంటే కళ్యాణ్, డెమాన్ కాదంట. సో ఓవరాల్గా జరిగింది ఏంటంటే అంటే 2 levels ఆఫ్ టాస్క్. ఇప్పుడు ప్రోమోలో మీరు చూస్తుంది ఫస్ట్ లెవెల్. అక్కడ చూశారు కదా, పొడవాలి. వాళ్ళ ముగ్గురు ఎవరైతే కెప్టెన్సీ టాస్క్లో లేరో, కంటెండర్ టాస్క్లో లేరో, సుమన్ శెట్టి, భరణి, తనుజ, వాళ్ళ ముగ్గురు పరిగెడతారో, ఆ కత్తి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి ఒక పర్సన్కి ఇవ్వాలి, ఆ పర్సన్ వెళ్ళి ఒకరిని పొడిచేయాలి. అలాగే రితుకి ఇస్తే రితు సంజనాకి పొడిస్తుంది. తర్వాత భరణి వచ్చి పవన్కి ఇచ్చాడు. పవన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు. డెమాన్ పవన్కి ఇచ్చాడు. డెమాన్ పవన్ ఇమాన్యుయల్ పొడిస్తాడు. సో ఇమాన్యుయల్ అవుట్. అలా ఒకరికొకరు పొడుచుకుంటూ నాకు తెలిసి భరణి గారు మెజారిటీ ఆఫ్ టైమ్స్ వెళ్ళినట్టున్నారు. చివరికి కళ్యాణ్, డెమాన్ మిగిలారు. వీళ్ళిద్దరికీ సెపరేట్ రోడ్డు టాస్క్ అని ఒకటి చేశారంట. అది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకళ్ళు ఫిజికల్ టాస్క్ అంటారు, ఒకళ్ళు సపోర్టింగ్ టాస్క్ అంటారు. ఒకటి ఏంద్రా అంటే డెమాన్ పవన్కి ఏదో బ్యాక్ పెయిన్ సంథింగ్ ఏదో వచ్చి ఆగిపోయాడంటే, గివప్ టైప్స్లో కళ్యాణ్ గెలిచాడంట. సో అది మనం లైవ్ చూసాకే డిసైడ్ అవుదాం. బట్ ఓవరాల్గా తెలుసుకోవాల్సింది మనం ఏంద్రా అంటే, కెప్టెన్ లాస్ట్ వీక్ కెప్టెన్ 12th వీక్ ఏంటంటే లాస్ట్ కెప్టెన్ 12th వీక్ కెప్టెన్ కళ్యాణ్ పడాల. 5th వీక్లో అయ్యాడు, మళ్ళీ 12th వీక్ అయ్యాడు. ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా కళ్యాణ్కి అనేది మీరే లైక్ చేసి కామెంట్ చేయండి. నేను చెప్తా గుడ్ బ్యాడ్. అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ న్యూస్. ఎందుకో చెప్తా చూడండి. బ్యాడ్ న్యూస్ ఎప్పుడు అవుతుంది? కెప్టెన్ అవడం వల్ల కెప్టెన్ని కన్సిడర్ చేయరు నెక్స్ట్ వారంలోని. సో స్కోప్ ఎక్కువ ఉండదు అండ్ నామినేషన్స్లో ఉండదు. నామినేషన్స్లో ఉండకపోయినా కూడా ఒక వారం తట్టుకోగలరు, ఎందుకంటే కళ్యాణ్ గట్టి ఓటింగ్ పడుతుంది. అండ్ ఈరోజు శనివారం కూడా పంచాయతీ ఉంటుంది. అండ్ నామినేషన్స్లో రాకపోయినా కళ్యాణ్ నామినేట్ చేయొచ్చు కదా, సో ఆ స్కోప్ ఉంటుంది. అండ్ బేసిక్గా వేరే వారంలో కెప్టెన్సీకి ఈ వారంలో కెప్టెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే అంటే, నెక్స్ట్ వీక్ పెట్టబోయే టాస్క్లో టికెట్ టు ఫినాలే టాస్క్లో అందరూ ఆడతారు, కెప్టెన్ కూడా ఆడతాడు. సో కళ్యాణ్ స్కోప్ లేకుండా అనే కాన్సెప్టే ఉండదు. సో కళ్యాణ్ కన్ఫామ్గా స్కోప్ ఉండదు. సో దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు, చాలా తక్కువ ఎఫెక్ట్, నెగ్లిజిబుల్ అంటారు మాట అది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకెందుకంటే ఈరోజు ఎలివేషన్ వస్తుంది, ఓటింగ్ పెరుగుద్ది. రేపు కన్ఫామ్గా ఏదో ఒకటి అంటారు నాగార్జున కదా, దానికి కూడా ఎలివేషన్ వస్తుంది. సో ఏం పెద్ద ఫరక్ పడదు ఇది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చే వారం 2 జరగబోతున్నాయంట సిరీస్ ఆఫ్ టాస్క్లు. ఒకటి టికెట్ టు ఫినాలేతో పాటు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కూడా పెడుతున్నారంట. సో 2 జరగబోతున్నాయి, మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వరుసగా టాస్క్లు ఉంటాయంట. సో ఆ బేసిస్ మీద వీళ్ళు ఎలిమినేషన్ అనేది కాన్సెప్ట్ ప్రక్రియని డిసైడ్ చేసుకుంటున్నారు. ఇందాక వచ్చిన న్యూస్, ఒక ½ an hour బ్యాక్ వచ్చిన న్యూస్ ఏందిరా అంటే, డబుల్ ఎలిమినేషన్కి వాళ్ళు ఓకే అనేసారంట వాళ్ళ హెడ్. సో ఎందుకురా అంటే, ఇప్పుడు 9 మంది ఉన్నారు, 2 ఎగిరిపోతారు, 7 ఉంటారు. సో నెక్స్ట్ వారం టికెట్ టు ఫినాలేతో పాటు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్లో ఎవరైనా సేవ్ అయ్యారు అనుకోండి, తర్వాత వారం కొన్ని కాంబినేషన్స్లో అప్పుడు నో ఎలిమినేషన్ పెడతారు. అప్పుడు ఏమవుతుంది అంటే 14th వీక్లో ఒకళ్ళు పోయి టాప్ 6 ఒకళ్ళు ఉంటారు. ఆర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ అవ్వకుండానే ఎలిమినేషన్ చేశారనుకో టాప్ 5 ఉంటారు. బట్ ఓవరాల్గా అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుంది ఇది డబుల్ ఎలిమినేషన్. అండ్ ఓటింగ్లో ప్రజెంట్ ఇప్పుడు 4 ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సంజనా గారు బాటమ్ 3లోకి వచ్చారంట. సుమన్ శెట్టి, సంజన, భరణి, దివ్య ఇది. సో దివ్య కామన్, అది ఎవరైనా చెప్పవచ్చు, చిన్నపిల్లలైనా చెప్పవచ్చు. దివ్యతో పాటు వాళ్ళు ఎవరు ఎలిమినేట్ చేస్తారనేది రేపటి వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే 4 AVలు ప్రిపేర్ చేశారు. ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. 4 AVs ఆర్ డిజైన్డ్. మీరు విన్నది కరెక్ట్, 4 AVలు డిజైన్ చేశారు. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. దివ్య నీకుతో 100% ఉంటుంది. ఇంకా డిసప్పాయింట్ చేశాను కాదు, కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరు తీసుకుంటారు అనేది రేపు సాటర్డే ఎపిసోడ్ తర్వాత కాల్ తీసుకుంటారు. ఎందుకంటే రేపు ఈ చర్చ ఒకటి అవుతుంది. ఈ కార్డ్స్, రెడ్ కార్డులు ఏముండవు కానీ ఎల్లో కార్డులు, ఎస్పెషల్లీ సంజనవి. సో టీము సంజనాని తీద్దామనే కాన్సెప్ట్లో ఉన్నారని టాక్. ఎందుకంటే తర్వాత వారం మొత్తం టాస్క్లు, పెద్ద టాస్క్లు అంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాస్క్లు, ఐస్ మొక్కల మీద ఉండాలి ఇవన్నీ. సో ఈ కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ ఈ గివ్ అప్లు. కాబట్టి
అబ్బాయిలు ఉంటేనే బెటర్ ఈ టాస్క్లో అని చెప్పి సుమన్ శెట్టి బర్నీ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. సో సంజన గారు ఎలిమినేట్ అవ్వడానికి అలా ఛాన్స్ ఉందని అంటున్నారు. సో నేనేమంటానంటే ఇంక్లూడింగ్ దివ్యది కూడా మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓట్లు అయితే వేసుకోండి, రాత్రి 12 వరకు ఓట్లు వేసుకోండి. బట్ రేపు అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో కొంచెం అది మైండ్లో పెట్టుకొని ఓట్లు వేసుకోండి. 2 మోడ్ల ద్వారా ఓట్లు వేసుకోండి. హాట్స్టార్లో ఓట్లు వేసుకోండి అండ్ ఫోన్ కాల్ ద్వారా ఓట్ చేసుకోండి. నిన్న జరిగిన దానికి బొక్క ఎవరికైనా పడింది అంటే డెమాన్ పవన్ కెప్టెన్ అని చెప్పి కొంతమంది రిలాక్స్ అయ్యి ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే డెమాన్ పవన్ ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా చెప్తాను, ఇద్దరు ఫ్యాన్స్కి ఇప్పుడు కెప్టెన్ అయ్యేది వచ్చే వారం ఇమ్యూనిటీ కాబట్టి అది మీరు కన్సిడరేషన్లో తీసుకోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి. ఓకే, ఇది నాకు ఎందుకు చెప్పాలనిపించింది. అది ఓవరాల్గా ఇది అప్డేట్స్. నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలేతో పాటు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ వీక్. అదొక్క వీకే ఇంకా మిగిలింది, దాని తర్వాత ఏముండదు. 14th వీక్ ఓటేపీల్ టాస్క్లు ఉంటాయి, చిన్న జుజుబి టాస్క్లు పెడతారు. 15th వీక్ ఏవీలు వేసుకుంటారు. సో ఏమైనా మిగిలింది టాస్క్లు కానీ పంచాయతీలు కానీ అవ్వాలి అంటే అది నెక్స్ట్ వారమే. అండ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా ఉండబోతుంది. అది మీకు రేపు అర్థమైపోతుంది. డబుల్ ఎలిమినేషన్లో ఉన్న డేంజర్ క్యాండిడేట్స్ వీళ్ళు అసలైన సీక్వెన్స్ తెలియాలంటే నేను నైట్ 8 o'clock అలా చెప్తాను. అప్పుడు అసలైన సీక్వెన్స్ తెలుస్తుంది, అప్పుడు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ కెప్టెన్కి వచ్చేసరికి కెప్టెన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ది కెప్టెన్. దీనిపైన మీ స్పందన ఏంటో స్పందించండి. కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం ఇది రైట్ టైమా రాంగ్ టైమా అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఇండైరెక్ట్గా తనూజకి హెల్ప్ అవుతుందా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ప్రోమోలో చూసిన తర్వాత దివ్య సంజన డిస్కషన్లో బోత్ సైడ్స్ పాయింట్స్ ఉన్నాయి, అది మనం రివ్యూలో మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ డెమాన్లో కూడా బోత్ సైడ్స్ ఉన్నా కూడా నాకు నచ్చింది ఇమాన్యుయల్ ఫర్ ద ఫస్ట్ టైం ఫైర్ అయ్యాడు, క్లియర్ అప్ అయ్యాడు, అయ్యి గట్టిగా మాట్లాడుతున్నాడు. అది కింద పడేయడం కూడా చూసావు. సో అది మంచి మూవ్. అట్లీస్ట్ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చినప్పటికైనా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ఓపెన్ అప్ అవుతున్నాడు, ఇంక నో మోర్ సేఫ్ గేమ్స్ అన్నట్టు. సో ఇది ఇమాన్యుయల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ వరుసగా 2 సార్లు నామినేషన్స్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా నామినేషన్స్లోకి వస్తాడు. 3 times కాన్సిక్యూటివ్గా నామినేషన్స్లోకి రావడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది గట్టిగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఫోన్ కాల్లో ఇమాన్యుయల్ గట్టిగా ఓట్లు పడుతుంది. కాలంటే మీరు చెక్ చేయండి, ఇమాన్యుయల్ కాల్కి చెక్ చేయండి, కళ్యాణ్ పడాలకు కాల్ చెక్ చేయండి. కళ్యాణ్ పడాలకు కాల్ అయినా కలుస్తుందేమో కానీ ఇమాన్యుయల్ కాల్ కలవదు. నా వీడియో అవ్వగానే కాల్ చేయండి, లేదా నా వీడియో చూస్తుండగానే ఇప్పుడు కాల్ చేయండి. ఇమాన్యుయల్ది బిజీ వస్తుంది, మీకు మళ్ళీ డిమాండ్ కూడా బిజీ వస్తుంది. వీళ్ళకి ఫోన్ కాల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఫోన్ కాల్ ఓటింగ్ ఇమాన్యుయల్కి పడుతుంది. సో అలాంటి ఇమాన్యుయల్కి ఇప్పుడు మంచి ఎపిసోడ్ పడింది అనుకోండి ఈరోజు అండ్ ఫాలోయింగ్ డేస్ అండ్ నామినేషన్స్లో ఉండి వచ్చాడు అనుకోండి, ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. విన్నింగ్ రేస్లో ఇమాన్యుయల్ కూడా ఛాన్స్ ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది. అది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ డోంట్ లూజ్ యువర్ హోప్. సో ఓవరాల్గా ఈ వీడియో తాలూకు సారాంశం అది. మీకు ఏమనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, మై రివ్యూస్ అఫీషియల్, అది కూడా ఫాలో చేయండి. ఎర్లీగా అక్కడ అప్డేట్స్ వస్తాయి. సభ నమస్కారం, ధన్యవాదాలు.